టీఎస్ ఎంసెట్ టీజీఈఏపీ సెట్ 2024 సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత మనం ఇక్కడ ఆన్లైన్లో ఫీ పేమెంట్ కట్టాలి. అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది కదా. ఇక సెల్ఫ్ రిపోర్టింగ్ అదేవిధంగా ఆన్లైన్ ఫీ పేమెంట్ కట్టేటప్పుడు కూడా మీరు ఫీ పేమెంట్ అనేది కూడా ఏ విధంగా చేయాలి, అదేవిధంగా ఎవరి అకౌంట్ నుంచి చేయాలి, మరి ఇక ఫీ పేమెంట్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమున్నాయో కూడా స్టెప్ బై స్టెప్ అయితే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను ఈ వీడియోలో. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే వీడైతే ఇన్వెస్ట్ చేయండి, మీకు క్లారిటీ రావాలి ఈ యొక్క పేమెంట్ విషయంలో. వచ్చినట్లయితే మీకైతే ఒక్క టెన్షన్ ఫ్రీ అవుతారనమాట. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే కాలేజీకి వెళ్ళేంత వరకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, స్కిప్ చేయకుండా వీడియో మాత్రం అయితే ఇన్వెస్ట్ చేయండి గైస్. మనం చూసుకున్నట్లయితే మీకు ఒకసారి సీట్ అలాట్మెంట్ రిస్క్ అయిన తర్వాత మేము ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, అదేవిధంగా ఫీ పేమెంట్ చేయాలి. ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీ పేమెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క సీట్ అనేది కూడా ఆన్లైన్లో అడ్మిషన్ కావడం జరుగుతుంది. మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చింది, ఏ బ్రాంచ్ సీట్ వచ్చిందో ఆన్లైన్ అడ్మిషన్ కంప్లీట్ కావడం జరిగినట్లు అనమాట. ఓకే, మరి ఫీ పేమెంట్ ఏ విధంగా కట్టాలి, సరైన విధానం అనమాట. మన ఫీ పేమెంట్ వచ్చేసి మనము మీకు ఎంత వస్తుంది అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 lakh వచ్చిన అనుకోండి, 1 lakh మీకు 35,000 ఫీ రీంబర్స్మెంట్ వచ్చినట్టయితే ఇక్కడ మీకు 65,000 రూపాయలు పేమెంట్ చేస్తారనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఓకే, అమౌంట్ ఏ విధంగా కట్టాలంటే ఈ యొక్క అమౌంట్ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి కట్టాల్సి ఉంటుంది. మరి అలా మరి బ్యాంక్ అకౌంట్స్ మా దగ్గర అంత అమౌంట్ ఉండదు కదా, మేము నెట్ సెంటర్ లేదంటే మీ సైకి వెళ్ళి కడతామంటే కట్టవచ్చు. కాకపోతే ఏమవుతుందంటే ఇన్ కేసు మీకు ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చింది, అదేవిధంగా లేదంటే సెకండ్ ఫేజ్కి మీరు వెళ్ళాలనుకుంటున్నారు, మళ్ళీ ఒక వెబ్ ఆప్షన్ ఇచ్చుకుంటారు, మళ్ళీ మీకు సీటు వస్తుంది, మళ్ళీ ఫీ రీంబర్స్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనము సెలబ్రేట్ ప్రాసెస్లో మీకు ఈ యొక్క అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అదేవిధంగా మీ అకౌంట్ కూడా రీఫండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీ అకౌంట్ నుంచి మీరు కట్టడం వల్ల ఏమవుతుందంటే మీ అమౌంట్ ఏమైనా రీఫండ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నట్లయితే మీ అకౌంట్లోకి మీ అమౌంట్ని కూడా క్రెడిట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా మీ అమౌంట్ కూడా మీ క్రెడిట్ మీకు అమౌంట్ మీకు అకౌంట్ బుక్ లేకపోయినా మీ ఫ్యామిలీ మెంబర్స్ లైక్ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా ఉన్నా కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అకౌంట్ నుంచి పే చేయడానికి ట్రై చేయండి. ఓకే, అదేవిధంగా లేదంటే మాకు నెట్ సెంటర్ అయినా బాగా తెలుసు అని మీకు అనుకున్నట్లయితే మీరు నెట్ సెంటర్ నుంచి చేయొచ్చు. కాకపోతే కానీ ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే 1-2 సార్లు చెక్అవుట్ చేసుకోండి పేమెంట్ కట్టేటప్పుడు కూడా. అదేవిధంగా ఎవరైనా యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్ నుంచి చేసేటప్పుడు, మొబైల్ నుంచి చేసేటప్పుడు కూడా మీరు ఒకసారి పేమెంట్ కట్టగానే మీరు ఎటువంటి యొక్క వెబ్సైట్ కానీ బ్రౌజర్ కానీ రిఫ్రెష్ అని చేయకూడదు. చేసినట్టయితే మనకు పేమెంట్ అనే ట్రాన్సాక్షన్ కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఎటువంటి చేయొద్దు. ఒకసారి పేమెంట్ అయ్యేంత వరకు అది 3 minutes కానీ 4 minutes కానీ 5 minutes కానీ వెయిట్ చేయాలి. మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ మెసేజ్ రాగానే మీ యొక్క ఆ మెసేజ్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. అదేవిధంగా ట్రాన్సాక్షన్ ఐడి, అదేవిధంగా మీకు ఏదైతే ఐడీస్ ఉంటాయి కదా అన్ని కూడా మీరు స్టెప్ బై స్టెప్ తీసుకోవాలి. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఏదో వెబ్సైట్ ఉంటుంది కదా, వెబ్సైట్లో వచ్చేసి మీ యొక్క జాయినింగ్ రిపోర్ట్, అదేవిధంగా ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ చేసినట్లు మీకు రిసిప్ట్ అయితే వస్తుందన్నమాట. ఆ రిసిప్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఖచ్చితంగా. మీ యొక్క సీట్ అలాట్మెంట్, అదేవిధంగా జాయినింగ్ రిపోర్ట్, అదేవిధంగా మీ యొక్క ఫీ పేమెంట్ రిసిప్ట్ అనమాట. ఈ 3 ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ కాలేజ్ మీకు సీట్ నచ్చినట్లయితే మీరు కాలేజీ జాయినింగ్ వెళ్ళేటప్పుడు యొక్క అయితే అలాట్మెంట్ ఆర్డర్, అదేవిధంగా మీ యొక్క ఫీ పేమెంట్ రిసిప్ట్, అదేవిధంగా ట్రాన్సాక్షన్ రిసిప్ట్ అనమాట. ఈ 3తో పాటు ఇక్కడ వెరిఫికేషన్ వెళ్ళాం కదా, అప్పుడైతే ఏ డాక్యుమెంట్ తీసుకువెళ్దామో ఆ డాక్యుమెంట్స్తో పాటు ఈ డాక్యుమెంట్స్ ఇంక్లూడ్ చేసుకొని మనము మీకు ఏ కాలేజ్ సీటు వచ్చిందో ఆ కాలేజ్ అయితే రిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఓకే, ఈ యొక్క వీడియో మీకు ఖచ్చితంగా మీకు వీడియోతో భావిస్తే నేను ముందుకు రావడం జరిగింది గైస్. ఇక చాలా మంది స్టూడెంట్కి అయితే డౌట్ ఉంది, లైక్ మరి అన్న మరి సీట్ అలాట్మెంట్ పోస్ట్ పోన్ చేస్తారంట కదా, మరి ఈరోజు రిలీజ్ చేయడం కదా 20 వరకు రిలీజ్ చేస్తారనే స్టూడెంట్స్ అయితే చాలా కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఏదైతే మన కౌన్సిలింగ్ నోటిఫికేషన్, డీటెయిల్ నోటిఫికేషన్ క్లారిటీ ఇవ్వడం జరిగింది 19th బిఫోర్ అనమాట. 19th బిఫోర్ మేము సీట్ అలాట్మెంట్ విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఎందుకు మనం సీట్ అలాట్మెంట్ మనకు 19th బిఫోర్ రాలేదంటే మనకి ఇక్కడ ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి కూడా డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మనకి సీట్ అలాట్మెంట్ కూడా రావడానికి ఇక్కడ కొంచెం లేట్ అవుతుంది. ఓకే, మరి ఈ రోజు నైట్ వరకు అయితే మనకి ఎట్లాస్ట్ ఈరోజు సీట్ అలాట్మెంట్ అయితే రావడానికి అయితే వీలైతే ఉంటుంది. లేని పక్షాన మనకి ఇక్కడ వెబ్సైట్లో ఏదో ఒక అప్డేట్ అయితే మనకి ఇక్కడ అఫీషియల్గా చెప్పడం జరుగుతుంది ఈరోజు నైట్ వరకల్లా. ఓకే, మీరు ఎటువంటి టెన్షన్ పడకండి. మీ యొక్క పేమెంట్ ఏ విధంగా కట్టాలో మీకు చెప్పాను కదా, ఈ యొక్క వర్డ్స్ అంటే మీకు గుర్తుంచుకోండి గైస్. ఓకే, స్టెప్ బై స్టెప్ అయితే మరిన్ని అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. మన వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. మీకు కాలేజ్ వెళ్ళేంత వరకు అయితే కంప్లీట్ డెడికేటెడ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, అందరికీ నమస్కారం, జై హింద్.